స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ అని ఒక స్కిల్ ఇచ్చాడు. మామూలుగా స్కిమ్మింగ్ని స్కానింగ్ని చూస్తే కనుక మనం స్టడీ స్కిల్స్ అని అంటాం. ఏమంటాం? స్కిమ్మింగ్ని స్కానింగ్ని స్టడీ అండ్ రిఫరెన్స్ స్కిల్స్లో ఉండేటటువంటి మెయిన్ స్కిల్స్ ఏంటంటే స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్. అంటే చదవాలి అన్న ఒక స్కిల్ని, అలాగే రిఫరెన్స్ చేయాలంటే ఒక స్కిల్ని వాడుతూ ఉంటాం. మామూలుగా అయితే స్కిమ్ చేయడం అంటే మీకు మామూలుగా వెన్నను ఎలా తీస్తారు? మజ్జిగ మిగిలినది అంతా చిలికేసి వెన్నను తీస్తారు, అంటే స్కిమ్ చేస్తారు. అంటే ఏం చేస్తున్నారు? మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే అందులో ఉండేటటువంటి వెన్న మాత్రమే కావాలి మనకి, అదే కదా. అందుకని మనం బాగా చిలికి దాన్ని వెన్న తీస్తాం, అదే స్కిమ్మింగ్. స్కానింగ్ చేశారనుకోండి, స్కానింగ్ యూ వాంట్ టు నో అబౌట్ సంథింగ్, అంటే ఒక్కదాని గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు. సంథింగ్ ఏదో ఒక వర్డ్ ఉంది, ఇంపార్టెంట్ అనేటటువంటి వర్డ్ యొక్క మీనింగ్ని తెలుసుకోవాలని చెప్పి మీరు అనుకున్నారనుకోండి, అప్పుడు రిఫరెన్స్ స్కిల్కి వెళ్తారు. ఏంటి రిఫరెన్స్ స్కిల్? డిక్షనరీ అనేది రిఫర్ చేస్తాం మనం, అప్పుడు రిఫరెన్స్ స్కిల్ అనేది అవసరం. డిక్షనరీని రిఫరెన్స్ చేసి అందులో ఇంపార్టెంట్ అనే వర్డ్ కావాలంటే మొత్తం 1వ పేజీ 2వ పేజీ 3వ పేజీ చదువుతామా? చదవము. ఏం చేస్తాం? ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అని ఉంటుంది డిక్షనరీలో. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పేజెస్లో ఐ అనేటటువంటి లెటర్ ఎక్కడుంది అని చూసుకుంటాం. అంటే ఐ అనేటటువంటి లెటర్ ఉన్న పేజీని చూసుకుని ఐ దగ్గరికి వెళ్ళిపోయి ఆ తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్ని అలా చూసుకుని ఎం వరకు చూసుకుని అక్కడ ఇంపార్టెంట్ అనేది ఎక్కడుంది అని చూసుకుని దాని యొక్క మీనింగ్ చూసుకుంటాం కదా, అది కూడా రిఫరెన్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన రిఫరెన్స్ దేని చేస్తాం? మీకైతే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఎవరు వాడట్లేదు. బిఎస్ఎన్ఎల్ వాడినప్పుడు ఫస్ట్లో ఇంత లావ్ అయినటువంటి టెలిఫోన్ నెంబర్స్ బుక్ ఇచ్చేవారు, ఇంతలా ఉండేది ఆ బుక్. దాంట్లో కూడా టెలిఫోన్ నెంబర్స్ అలాగే మన యొక్క నేమ్స్ యొక్క ఆల్ఫాబెటికల్ ఆర్డర్ని బట్టి ముద్రించబడి ఉంటాయి అందులో నెంబర్స్. అది కూడా రిఫరెన్స్ చేస్తాం. మొత్తం ఫలానా ఇంతలా బుక్లో ఎవరో ఒకళ్ళ నెంబర్ కావాలనుకోండి, అలా చూస్తే పోతే మనకి అయిపోయినట్టే. సుబ్బారావు అనేటటువంటి పేర్లన్నీ ఒకే పేజ్లో ఉంటాయి అందులో. అలాగా మనం ఆ నెంబర్లో అన్ని సుబ్బారావులు చూడకుండా వాడి యొక్క ఇంటి పేరునో ఇంకో పేరునో పెట్టి మనం ఏం చేస్తామంటే ఆ నేమ్ దగ్గరికి వెళ్ళి చూసుకుంటాం. అంటే రిఫరెన్స్ చేసాము, ఇంత బుక్లోంచి మనకు కావాల్సింది మాత్రమే తీసుకున్నాం. ఇప్పుడు కూడా స్కిమ్మింగ్లో స్కానింగ్లో చేసేటటువంటి మెయిన్ స్కిల్ అంటే ఇంపార్టెంట్ని తీసుకోవడమే రెండిటి యొక్క ముఖ్య ఉద్దేశం. మీకు మెయిన్ ఐడియా అండ్ ద థీమ్ మీకు ఎలా వస్తుందంటే స్కిమ్మింగ్ ద్వారా వస్తుంది. అలా కాకుండా రిఫరెన్స్కి వెళ్ళాలి అనుకున్న ఒక డిక్షనరీ చూడాలి, లేకపోతే వేరే ఏదైనా కావాల్సింది ఎక్కడికో వెళ్తారు, మీరు ఏదో ఒక ఊరికి వెళ్ళాలని అనుకుంటున్నారు అనుకోండి, ఇంత బోర్డు ఉంటుంది. రైల్వే స్టేషన్కి వెళ్ళారు, ఆ బోర్డులో ఇంత బోర్డు ఉంటుంది. అన్నీ చూస్తామా? చూడం. మన వైపుకి వెళ్ళేటటువంటి రైల్స్ ఏమున్నాయని చెప్పి అందులో చూసుకుని పలానా టైంకి వెళ్ళేటటువంటి రైలు ఏముందని చెప్పి డైరెక్ట్గా మన యొక్క ఐ విజన్ అనేది ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆ బస్ స్టాండ్లో కానీ ఆ రైల్వే స్టేషన్లో కానీ మనకు అవసరమైన దాని చోటుకే మనం కంటిని పెట్టి మనం అక్కడ స్కాన్ చేసేస్తాం 1 నిమిషంలో. ఇది మనకు అవసరమైంది అంతే, అంతకంటే ఎక్కువకు వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. అంతే, ఏం లేదు. స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ కూడా రెండు అంతే. మీకు ఇచ్చినటువంటి టెక్స్ట్ ఒకసారి చదివి చెప్పేస్తాను, వినండి. స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ ఆర్ 2 different reading strategies used for the different purposes. Both of them are very useful strategies. రెండు స్ట్రాటజీస్ అని ముందే చెప్పుకున్నాం. ఈ రెండు కూడా చాలా ఉపయోగకరమైనటువంటి మనకి స్ట్రాటజీస్ రెండు కూడా. బోత్ ఆఫ్ దెమ్ ఇన్వాల్వ్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ అండ్ లుకింగ్ ఫర్ కీవర్డ్స్ టు మూవ్ క్విక్లీ త్రూ ఏ టెక్స్ట్. లెట్ us begin with skimming. అయితే రెండు కూడా ఏం చేస్తాం? చాలా క్విక్ మూమెంట్. మనం అలా చూసుకున్నట్టు మనకు కావాల్సిన చోట మాత్రమే కళ్ళు ఆగుతాయి, మిగతా చోట ఎక్కడ ఆగవు. ఒక బోర్డు చూస్తున్నారు, ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళారు, మీకు ఏదో శతాబ్ది ఎక్స్ప్రెస్ ఎప్పుడు వెళ్తుంది అనేది కావాలి, అప్పుడు డైరెక్ట్గా మీ కళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతాయి? శతాబ్ది ఎక్స్ప్రెస్కి వెళ్ళి అక్కడ ఆగిపోతాయి అంతే, మిగతా అన్నీ ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. అందుకని దానినే మనం చాలా క్విక్గా మన హైస్ తోటి స్కాన్ చేసి మనం చూసి దాన్ని రిఫర్ చేస్తాము. అంటే స్కిమ్మింగ్ అంటే ఏంటి అనేది ముందుగా తెలుసుకుందాం. వాట్ ఈజ్ స్కిమ్మింగ్ అంటే క్వశ్చన్ కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. వాట్ ఈజ్ స్కిమ్మింగ్, వాట్ ఈజ్ స్కానింగ్ అని అడుగుతాడు. స్కిమ్మింగ్ కన్సిస్ట్స్ ఆఫ్ రీడింగ్ ద టెక్స్ట్ క్విక్లీ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈజ్ అబౌట్ అండ్ హౌ ద టెక్స్ట్ ఈజ్ ఆర్గనైజ్డ్. స్కిమ్మింగ్ అనేది ఏంటి అంటే మనం టెక్స్ట్ని
చాలా స్పీడ్గా క్విక్గా చదివేస్తూ ఉంటాను, అలా పైన కిందకి అలా అలా చూసుకుని వెళ్ళిపోతూ ఉంటాను. అందులో మనకి ఏదో కావాల్సినటువంటి ఒక పాయింట్ని తీసుకుని మన పక్కన రాసుకుంటాం అంతే, అదే స్కిమ్మింగ్. అందుకని చాలా క్విక్గా ఒక ఆర్డర్లో ఒక క్రమ పద్ధతిలో పైన కిందకి చదువుకుని వచ్చేసి మనకు కావాల్సిన దాన్ని ఆర్గనైజ్డ్గా కావాల్సిన వాటిని పక్కన రాసుకుంటాం. స్కిమ్మింగ్ టెల్స్ వాట్ జనరల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ విత్ ఇన్ ఏ టెక్స్ట్. అసలు ఏముంది అసలు ఇలా చూడగానే అలా స్కిమ్మింగ్ చేసేసామంటే ఏమిచ్చాడు ఇందులో అని చెప్పి అలా ఒకసారి చూడగానే ఇందులో ఏమిచ్చాడు అనేది మనకు తెలిసిపోవాలి, అదే స్కిమ్మింగ్ అని అంటారన్నమాట. జనరల్ ఇన్ఫర్మేషన్ అనేది ఆ టెక్స్ట్ గురించి, ఇది పలానా విషయం గురించి అంటారు. ఇలా చూసి దేని గురించి, ఇది ఏదో పలానా స్టోరీ గురించి అని చెప్పేస్తారు కదా, అలా ఒక్క కంటి చూపుతో చెప్పేటటువంటిదే మీకు స్కిమ్మింగ్. స్కిమ్మింగ్ హెల్ప్స్ సేవ్ టైం. మరి ఎందుకంటే స్కిమ్మింగ్ చేయాలి అంటే ఇట్ సేవ్స్ టైం. మన యొక్క సమయాన్ని ఎంతసేపు సేవ్ చేస్తూ ఉంటుంది, ఎక్కువ సమయాన్ని వృధా కాకుండా చేసేటటువంటిదే స్కిమ్మింగ్. దాన్ని కావాల్సినటువంటి దాన్ని అలా అంతా చదివేసి ఒక్కొక్క వర్డ్ చదవకుండా ఇలా చూసి ఏముందో చెప్పేటటువంటిదే స్కిమ్మింగ్. టైం అనేది సేవ్ అవుతుంది. బట్ రిమెంబర్ దట్ ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ ఎన్ అప్రోప్రియేట్ వే టు రీడ్. కానీ అస్తమాటు అలాగే స్కిమ్మింగ్ చేస్తామంటే మీ ఎగ్జామ్స్లో స్కిమ్మింగ్ చేసి రాసిస్తామనంటే ఇట్స్ నాట్ అప్రోప్రియేట్ వే టు రీడ్. అలా చదవడం అనేది మనకి అప్రోప్రియేట్ వే అయితే కాదు. ఇట్ ఈస్ వెరీ యూజ్ఫుల్ టు గెట్ ఏ ప్రివ్యూ ఆఫ్ ద టెక్స్ట్. మొత్తం మనం అంతటినీ చదవడమే మంచిది. ఎప్పుడు స్కిమ్మింగ్ చేస్తామో హడావుడిగా చూసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రమే స్కిమ్మింగ్ని చేస్తాము. అందుకని ఎగ్జామ్ రాయాలంటే మాత్రం స్కిమ్మింగ్ చేసి వెళ్ళిపోయామండి, స్కానింగ్ చేసి వెళ్ళాము అక్కడ రాసేసామని మాత్రం చెప్పొద్దు. ఇట్ ఈస్ వెరీ యూజ్ఫుల్ టు గెట్ ఏ ప్రివ్యూ ఆఫ్ ద టెక్స్ట్. వైల్ స్కిమ్మింగ్ వీ మే మిస్ ద ఫైనర్ షేడ్స్ ఆఫ్ ద మీనింగ్. మరి స్కిమ్మింగ్ చేసేటప్పుడు అందులో ఉండేటటువంటి ఫైనర్ షేడ్స్ ఏమున్నాయి అనేది మనకి కొన్ని మిస్ అవ్వడం అనేది మామూలు. స్కిమ్మింగ్ ఈజ్ యూజ్డ్ టు. అసలు దేనికి ఉపయోగిస్తామండి స్కిమ్మింగ్ అనేది చూస్తే కనుక ఓవర్వ్యూ యువర్ టెక్స్ట్ బుక్ చాప్టర్స్. అలా ఇలా చూసామనుకోండి, మీ టెక్స్ట్ బుక్లో ఏ చాప్టర్స్ ఉన్నాయి అని చెప్పి ఇలా ఒకసారి చూసి పెట్టేసామనుకోండి, అది మీకు స్కిమ్మింగ్లోకి వస్తుంది. రివ్యూ ద లెసన్స్ ఫర్ ఎ టెస్ట్. ఒక టెస్ట్ రాస్తున్నారనుకోండి, ఆ టెస్ట్ కోసం ఏమేమి ఉన్నాయి అని చెప్పి రివ్యూ చేసుకోవడానికి మాత్రమే, ఫస్ట్ టైం చదవడానికి కాదు. రివ్యూ అంటే పునశ్చరణ చేసుకోవడానికి, చదివేసింది మళ్ళీ చదువుకోవడానికి మాత్రమే మనం స్కిమ్మింగ్ని ఉపయోగించుకుంటాం. డూ ప్రిలిమినరీ రీసెర్చ్ ఫర్ ద రైటింగ్ ఎన్ ఆర్టికల్. ఏదైనా ఒక ఆర్టికల్ రాయాలి అనుకున్నాం అనుకోండి, ఆ ఆర్టికల్కి ప్రిలిమినరీ రీసెర్చ్ చేస్తూ ఉంటాం. అసలు ఆర్టికల్ రాయాలంటే మనకి కొంత విషయం అనేది తెలిసి ఉండాలి. ఆ విషయం తెలుసుకోవాలంటే ముందు ఏం చేస్తాం, దానికి సంబంధించినటువంటి మ్యాటర్స్ అన్నీ చదువుతూ ఉంటాం. చదివిన తర్వాత ఇది పలానా ఆర్టికల్లో ఈ మ్యాటర్ని రాస్తే బాగుంటుందని అనుకుంటాం. నో ఇఫ్ యూ బుక్ ఈజ్ ఇంట్రెస్టింగ్ వెన్ యూ వాంట్ టు బై ఆర్ రీడ్ ఇట్. పుస్తకం కొనాలని చెప్పి పుస్తకాల షాప్కి వెళ్తాం. అక్కడే కూర్చుని నేను ఈ పుస్తకం అంతా చదివేసిన తర్వాత నాకు నచ్చితే కొనుక్కుంటానండి అంటే షాప్ వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు. వెళ్ళరండమ్మా అని చెప్తారు. అందుకని మనం ఏం చేస్తాం, పుస్తకాన్ని తీసుకుంటాము, ఇలాగా ఒకసారి అలా స్కిమ్మింగ్ చేసేసుకొని ఓకేనండి బుక్ బాగానే ఉంది అని అక్కడక్కడ ఒక 2 సైడ్ హెడ్డింగ్లో 2 లెసన్స్ ఏవో చూసేసి బాగానే ఉంది కొనుక్కోవచ్చు అనుకుంటే కొనుక్కుంటాం. అది దానికోసం ఏదైనా కొనుక్కోవాలనుకున్నప్పుడు గబగబా వెళ్ళి కొనేసుకోకుండా లోపల ఏముంది అని ఒక లుక్ వేసి అప్పుడు కొనుక్కుంటాం. దాన్నే స్కిమ్మింగ్ అని అంటాం. హౌ డు వి స్కిమ్ ఏ టెక్స్ట్. మరి ఎలా చేయాలండి స్కిమ్ అని చెప్పి అడిగితే కనుక దిస్ కెన్ బి డన్ బై రీడింగ్ ద ఇంట్రడక్షన్ టు ద టెక్స్ట్ బికాజ్ ఇంట్రడక్షన్స్ ఆర్ లైక్లీ టు బ్రీఫ్లీ టెల్ us వాట్ ద టెక్స్ట్ ఈజ్ అబౌట్. ఫస్ట్ స్కిమ్మింగ్ చేయడానికంటే ముందు మనల్ని ఇంట్రడక్షన్ని చదవమంటున్నాడు. ఇంట్రడక్షన్లో ఈ టెక్స్ట్ బుక్ దేనికోసం రాశారు, ఇందులో ఉండేటటువంటి విషయం ఏముంది, ఏ విషయాల గురించి మనకి ముఖ్యంగా చెప్పారు అనేది ఇంట్రడక్షన్లో పరిచయం అనేటటువంటి పేజ్లో ఇస్తాడు. దాన్ని చూస్తే మనకి ఇంచుమించుగా బుక్ లోపల ఏముంది అనేది అర్థమైపోతూ ఉంటుంది. We can also get a general view of the textbook by reading the titles, headings and subheadings of the sections. ఇందాక చెప్పినట్టుగా మనం లోపలికి వెళ్తే కనుక బుక్ లోపల అందులో ఉండేటటువంటి రీడింగ్ టెక్స్ట్ యొక్క టైటిల్స్, పేర్లు ఏమున్నాయి, సబ్ టైటిల్స్ ఏమున్నాయి, ఇలాంటి సబ్ హెడింగ్స్ ఏమున్నాయి అని మెయిన్గా వాటిని చూసుకుంటే కూడా మనకి లోపల ఏం మ్యాటర్ అనేది ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఇన్ అడిషన్ ఏ టెక్స్ట్ మే ఆల్సో కంటైన్ visual representations of the contents such as images, diagrams and tables which will be also given an idea of the text. ఒక్కొక్కసారి
బుక్లో ఉండేటటువంటి ఇమేజెస్, బొమ్మలు కానీ లేదా డయాగ్రామ్స్ కానీ లేదా టేబుల్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా మనకి వాటి ద్వారా కూడా ఆ పుస్తకంలో ఏముంది అనేది మనం చూడగానే అర్థం చేసుకోవచ్చు. ఈచ్ టెక్స్ట్ ఈజ్ డిఫరెంట్ అండ్ హెన్స్ వీ మే నాట్ బీ ఏబుల్ టు ఫాలో ఆల్ ద స్ట్రాటజీస్ ఆల్ ద టైమ్ వెన్ స్కిమ్మింగ్ ఏ టెక్స్ట్. మరి మనకి చాలా డిఫరెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇలాగా టెక్స్ట్ ఒక టెక్స్ట్కి మనకి చాలా డిఫరెన్స్ అనేది ఉంటూ ఉంటుంది. అయితే మనకి ఏది ఫాలో అవ్వాలి, ఏ స్ట్రాటజీని ఫాలో అవ్వాలని మనకు డౌట్ వచ్చినప్పుడు స్కిమ్మింగ్ని ఫాలో అయ్యి మనం ఏముందనేది తెలుసుకుంటూ ఉంటాం. సమ్ టెక్స్ట్ మే హ్యావ్ ద ఇల్లస్ట్రేషన్స్ అంటే మనకి దాని గురించి వర్ణించి చెప్పేటటువంటి దాన్ని ఇల్లస్ట్రేషన్స్ అని అంటాము. అండ్ సమ్ మే నాట్, కొన్ని ఉండకపోవచ్చు. సమ్ మే హ్యావ్ హెడ్డింగ్స్, కొన్నిటికి హెడ్డింగ్స్ ఉండొచ్చు. అండ్ సమ్ మే నాట్, కొన్నిటికి హెడ్డింగ్స్ లేకపోవచ్చు. అంటే కొన్నిటికి హెడ్డింగ్స్ ఇస్తాడు, కొన్నిటికి హెడ్డింగ్స్ ఇవ్వకపోవచ్చు. వీ షుడ్ నాట్ రీడ్ ఎవరీ వర్డ్. స్కిమ్మింగ్ చేస్తామంటే పుస్తకంలో ఉన్నటువంటి అన్ని వర్డ్ని చదివేయట్లేదు. మనం ఏం చేస్తున్నాం, ప్రీఫేస్కి వచ్చి చూస్తున్నాం ఏమి లెసన్స్ ఇచ్చాడో, ఎన్ని పోయిటరీ ఎన్ని ప్రోజ్ అని చెప్పి చూసుకుంటున్నాం అంతే. అందుకని మొత్తం పుస్తకం చదివేసామంటే ఈచ్ అండ్ ఎవరీ వర్డ్ని చదవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. వీ షుడ్ ఓన్లీ లుక్ ఫర్ టైపోగ్రఫికల్ క్లోస్, హెడ్డింగ్స్ అండ్ బోల్డ్ ఫేస్ అండ్ ద ఇటాలిక్ టైప్, ఇండెంటింగ్ అండ్ బుల్లెటెడ్ అండ్ నంబర్డ్ లిస్ట్. ఇక్కడ ఏమి చదువుతారండి అంటే కొన్ని రకాలైనటువంటి టైపోగ్రాఫికల్ క్లూస్ ఇచ్చారండి. టైప్ చేసేటప్పుడే ఆ క్లూస్ ఎలా ఉంటాయి అనేది చూసుకోండి. హెడ్డింగ్స్ని ఎలా చేస్తాం, పెద్దగా రాస్తాం, బోల్డ్గా రాస్తాం. అలాగే బోల్డ్గా ఉండేటటువంటి లెటర్ని చూస్తాం, హెడ్డింగ్స్ని చూస్తాం. అలాగే ఇటాలిక్లో రాసుంటాయి. మరీ ఇంపార్టెంట్ టెక్స్ట్ ఉందంటే ఇటాలిక్లో, అంటే ఇలా స్లాంట్గా పడుకుని ఉండేటటువంటి స్టైల్ని ఇటాలిక్ స్టైల్ అంటాం. అలా రాసినటువంటి టెక్స్ట్ని దాన్ని చూసుకుని ఓహో ఇది ఇటాలిక్లో ఉంది కనుక ఇది ఇంపార్టెంట్ అనుకుంటాం, బోల్డ్గా ఉంది కాబట్టి ఇది ఇంపార్టెంట్ అనుకుంటాం, హెడ్డింగ్ ఉంది కాబట్టి ఇది ఇంపార్టెంట్ అనుకుంటాం. అలా ఉండేవి టైపింగ్ని బట్టి చూసుకొని మనం బుల్లెటెడ్ అంటే ఒక్కొక్కసారి బుల్లెట్స్లో ఇస్తూ ఉంటాడు, ఇవి ఇంపార్టెంట్ అని చెప్పి చుక్కలు పెట్టి ఇస్తూ ఉంటాడు, వాటినే బుల్లెటెడ్ అని అంటూ ఉంటాం. వీటన్నిటిని కూడా మనం నెంబర్ లిస్ట్ ఇచ్చిన వాటిని ముఖ్యంగా చదువుకుంటే మనకి స్కిమ్మింగ్ అనేది కంప్లీట్ అయినట్టే. సమ్ ఆఫ్ ద వేస్ టు స్కిమ్ ఏ టెక్స్ట్ ఆర్ టు, మనకి ఒక టెక్స్ట్ని స్కిమ్ చేయాలి అనుకున్నాం అనుకోండి, ఏంటి వేస్ అనేది చూస్తే కనుక రీడ్ ద టైటిల్, ద ఇంట్రడక్షన్, ఎనీ హెడ్డింగ్ అండ్ సబ్ హెడ్డింగ్స్ అండ్ ద కంక్లూజన్. స్కిమ్మింగ్ చేయాలి అనుకున్నప్పుడు ఒక బుక్ని ఏమేం చదవమంటున్నాడో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ని చూడండి, దాని యొక్క టైటిల్ ఏంటి, తర్వాత ఇంట్రడక్షన్ పేజ్ని చూడండి, తర్వాత హెడ్డింగ్స్ని చూడండి, తర్వాత సబ్ హెడ్డింగ్స్ని చూడండి, దాని తర్వాత కంక్లూజన్ని చూడండి. అంతే, అక్కడితోటి మీకు మెయిన్ అన్ని చదివినట్టే అవుతుంది బుక్ అంతా. రీడ్ ద ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ ద ఈచ్ పారాగ్రాఫ్. ప్రతి పారాగ్రాఫ్లోనూ ఫస్ట్ సెంటెన్స్ చదవమంటున్నాడు. ఆల్రెడీ మనం ఫస్ట్ చెప్పుకున్నట్టున్నాం, టాపిక్ సెంటెన్స్ అని అంటాం. ఫస్ట్ సెంటెన్స్ని ఏమని అంటామంటే టాపిక్ సెంటెన్స్ అని అంటాం. ఒక పారాగ్రాఫ్లో ఏం చెప్తున్నాము అనేది కంపల్సరీ ఫస్ట్ లైన్లో చెప్పాలి. ఒక పారాగ్రాఫ్ రాసినప్పుడు మనం ఏం చెప్పబోతున్నాం పారాగ్రాఫ్ అంతా అనేది ఫస్ట్ సెంటెన్స్లో చెప్పి తీరాలి. అందుకని ప్రతి పారాగ్రాఫ్లో ఉండేటటువంటి ఫస్ట్ సెంటెన్స్ని స్కిమ్ చేయండి. నెక్స్ట్ రీడ్ ద కంక్లూడింగ్ సెంటెన్స్ ఆఫ్ ద ఈచ్ పారాగ్రాఫ్. తర్వాత ప్రతి పారాగ్రాఫ్కి కంక్లూడింగ్ సెంటెన్స్ అంటే ముగింపులో ఉండేటటువంటి సెంటెన్స్, అంటే ఒక పారాగ్రాఫ్కి ఫస్ట్ సెంటెన్స్ చదువుతున్నాం, అదే పారాగ్రాఫ్కి చివరన ఉండేటటువంటి సెంటెన్స్ని చదువుతున్నాం. అంటే ఈ రెండింటిని చదివితే మనకి మెయిన్ థీమ్ అనేది అర్థమైపోతుంది. మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కూడా అంతే, ఇంత పారాగ్రాఫ్ ఉంది చదవలేమో అనుకున్నప్పుడు ఫస్ట్ సెంటెన్స్ని లాస్ట్ సెంటెన్స్ని, ప్రతి పారాగ్రాఫ్లోనూ ఫస్ట్ సెంటెన్స్ని లాస్ట్ సెంటెన్స్ని చదువుకుని వెళ్ళిపోతే మీకు తేలిగ్గా ఉంటుంది, చదువుకోవడానికి రాయడానికి కూడా తేలిగ్గానే ఉంటుంది. రీడ్ ద వర్డ్స్ హైలైటెడ్ ఇన్ బోల్డ్. హైలైట్ చేస్తూ ఉంటారు కదా, మీరు కూడా ఏం చేస్తారు, ఎగ్జామ్ రాసినప్పుడు ఇంపార్టెంట్ వర్డ్స్ అన్నిటిని హైలైట్ చేసి కింద ఒక స్కెచ్తో కానీ దేంతో అయినా కూడా అండర్లైన్ చేసి హైలైట్ చేస్తూ ఉంటారు. అందుకని హైలైటెడ్ వర్డ్స్ని, బోల్డ్లో ఉండేటటువంటి వర్డ్స్ని మనం చూసుకుంటాం. నెక్స్ట్ లుక్ ఎట్ ద ఇల్లస్ట్రేషన్స్, పిక్చర్స్ అండ్ డయాగ్రామ్స్ అండ్ టేబుల్స్. పిక్చర్స్ కానీ డయాగ్రామ్స్ కానీ
టేబుల్స్ కానీ ఇలాంటన్నిటిని జస్ట్ ఒకళ్ళు డయాగ్రామ్ చూడు కానీ ఓహో ఈ బొమ్మ దీని గురించి ఉంది, ఈ టేబుల్ చూడు కానీ ఈ టేబుల్ అనేది ఫలానా విషయాన్ని చెప్తుంది అని మనకి అర్థం కావాలి విషయం అనేది. అందుకని ఆ విధంగా మనం స్కిమ్మింగ్ని చేస్తూ ఉంటాం.